9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉన్న వ్యోమగాములు ఇన్నాళ్లు నడవలేదు, కూర్చోలేదు. చివరికి విశ్రాంతి తీసుకోకుండా జీవనం సాగించారు. మరిప్పుడు వారు భూమి మీదకు తిరిగొస్తే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటారా? ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? ఇప్పుడిదే అందరి మదుల్లో మెదులుతున్న ప్రశ్న. భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ వ్యోమగాములను జాగ్రత్తగా సంరక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. గాల్లో ఎగిరే ప్రమాదం ఉంటుందని, ఇందుకు కుర్చీలకు కట్టేయాల్సి వస్తుందని చెబుతున్నారు షార్ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్. ఈ నేపథ్యంలో వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులు, భూమి మీదకు తిరిగొచ్చాక ఎదుర్కొనే సమస్యలు తదితర అంశాల గురించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. బోయింగ్ వాళ్ళు చేసినటువంటి స్టార్ లైనర్ ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చా సార్? అది అంటే ఇటువంటి మిషన్స్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే స్టార్ లైనరు 13 టన్స్ శాటిలైట్, నాట్ స్మాల్ థింగ్. అంటే మనకి పిక్చర్స్లో చిన్నగా కనబడుతుంది కదా, చిన్న శాటిలైట్ అనుకోకూడదు. 13 టన్స్ శాటిలైట్ విచ్ కెన్ టేక్ 4 astronauts అప్ అండ్ డౌన్. ఓకే, అండ్ అది అక్కడ పైకి వెళ్ళి దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అయ్యేందుకు, అన్డాక్ అయ్యేందుకు కావాల్సిన అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ప్రొపెలెంట్ సిస్టమ్ ఉంది, 3 kilowatts పవర్ జనరేట్ చేస్తుంది స్పేస్లో ఉన్నప్పుడు. 6 నెలలు అటాచ్డ్గా ఉండి సేఫ్గా తీసుకొస్తుంది యాస్ట్రోనట్స్ని. కాబట్టి ఇది ప్లస్ ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర $4 to $5 billion ఇప్పటికే ఖర్చు పెట్టారు. కాబట్టి మనం అంత సింపుల్గా ఇది ఫెయిల్యూరా సక్సెస్ అనకూడదు. ఎందుకంటే అది వెనక్కి పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది, డిటాచ్ అయ్యి మెనూవర్స్ అన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని ఆర్సిఎస్ థ్రస్టర్స్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కిందికి వచ్చింది. సరే, ఇప్పుడు వాళ్ళ వ్యోమగాములు ఇద్దరిని కూడా సురక్షితంగా భూమికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, భూమి మీదకి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? యాక్చువల్గా ఏంటంటే మనం భూమి మీద ఉన్నప్పుడు గ్రావిటీ మనని లాగుతుంటాం. బాడీలో కొన్ని ఈ యాంటీ గ్రావిటీ సిస్టమ్స్ ఉంటాయి, అవి ఆ లాగడాన్ని ఆపుతుంటాయి. అవి మజిల్స్, బోన్స్ సిస్టమ్. తర్వాత వెస్టిబ్యులర్ సిస్టమ్, అంటే మనకి ఇది నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది అన్నది కొన్ని ఫ్లోటేషన్ సిస్టమ్స్ ఉంటాయి. న్యూరో వెస్టిబ్యులర్ అంటారు దాన్ని. ఇది ఫస్ట్. దీని మూలంగా ఏమవుతుందంటే మనం భూమి మీద ఉన్నప్పుడు బాడీలో లోవర్ పోర్షన్లో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, పైన కొంచెం తక్కువ. ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్తామో, స్పేస్లోకి వెళ్ళి ఆర్బిట్లో ఉన్నప్పుడు వెయిట్లెస్నెస్ అన్నది ఫస్ట్ ఎఫెక్ట్. వెయిట్ ఉండదు, బాడీకి వెయిట్ ఉండదు, ఫ్లోట్ అవుతుంటారు. ఫ్లోట్ అవుతూ ఉండడం మూలంగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ యూనిఫామ్గా ఉంటుంది. కాబట్టి అప్పర్ పోర్షన్కి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది, లోవర్ పోర్షన్ కంటే అప్పర్ పోర్షన్కి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది. అది భూమి మీద ఉన్నదానికి ఆపోజిట్. దాని మూలంగా ఏమవుతుంది, ఈ అలవాటు అవడం. ఇప్పుడు థోరాక్స్ అంటారు, అంటే ఈ రిబ్స్ కవర్ చేసే పోర్షను ఎక్కువ ఫ్లూయిడ్స్ని డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ ఏ సేఫ్టీ రిఫ్లెక్స్. బాడీలో ఫ్లూయిడ్స్ ఎక్కువైపోయాయని చెప్పి ఇట్ విల్ స్టార్ట్ థ్రోయింగ్ అవుట్ ద ఫ్లూయిడ్స్ త్రూ వామిటింగ్, త్రూ మోషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ స్పేస్లోకి వెళ్ళినప్పుడు బాడీకి 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా 2 మెయిన్ ఎఫెక్ట్స్. ఒకటి వెయిట్లెస్నెస్, వెయిట్ లేకపోవడం. రెండోది రేడియేషన్స్ మనం ప్రస్తుతం మాట్లాడద్దు, ఎందుకంటే దానికి స్పేస్ స్టేషన్లో వాటిల్లో సఫిషియెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, వాల్సే ప్రొటెక్షన్. ఈ వెయిట్లెస్నెస్ మూలంగా వచ్చేది ఏంటంటే ఫస్ట్ 10-15 days పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఒక 15 రోజులు దాటిన తర్వాత ఇంకా బాడీలో ఎఫెక్ట్స్ రావడం మొదలవుతాయి. 3 రకాల ఎఫెక్ట్స్. మనం ఈ యాంటీ గ్రావిటీ సిస్టమ్స్ వాడడం కాబట్టి మజిల్స్ వీక్ అవుతాయి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్న చోట మజిల్స్ దే విల్ లూజ్ ఫ్యాట్ అండ్ మజిల్స్ దే విల్ బికమ్ వీక్. బోన్స్ విల్ లూజ్ దేర్ డెన్సిటీ. బోన్స్ కొంచెం ఎముకల్లో ఉన్న మెటీరియల్ కొంచెం తగ్గి ఎముకలు వీక్ అవుతాయి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండగా హెవీ హెడెడ్నెస్ అవి మొదలవుతాయి. సో ఈ ఎఫెక్ట్స్ టైంని బట్టి ఉంటాయి. అండ్ జనరల్గా ఏంటంటే 3 నెలలు, 6 నెలలు, 6 నెలల పైగా ఈ విధంగా తీసుకుంటే స్పేస్లోకి వెళ్ళి వెనక్కి
ఒక వారం రోజులు వచ్చేసే వాళ్ళకి ఏముండదు. అయితే మీరు అన్నట్లు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు స్పేస్లో ఉన్నవాళ్ళు అసలు ఎక్సర్సైజులు లాంటివి ఏమైనా చేస్తారా సార్? ఎలా చేస్తారు? యాక్చువల్గా డాక్టర్లు కూడా రికమెండ్ చేసింది, స్పేస్ మెడిసిన్లో రికమెండ్ చేసింది, మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ ఎఫెక్ట్స్ ఎక్కువ పెర్మనెంట్ అవ్వకుండా ఉండడానికి, లేదా ఈ చేంజెస్ తక్కువ అవడానికి ముఖ్యంగా ప్రతి యాస్ట్రోనాట్ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయాలి. 2 గంటలు నడవడం, 2 గంటలు పరిగెత్తడం. వాకింగ్ అంటే ఆ స్టార్ లైనర్లోనే చేస్తారా? లేదు, స్పేస్ స్టేషన్లో. నేను స్పేస్ స్టేషన్లో ఎలా చేస్తారు అంటే, స్పేస్ స్టేషన్లో అంత వెయిట్లెస్నెస్ అని చెప్పాం కాబట్టి ఏది ముట్టుకుని ఇలా గెంటినా మీరు వెనక్కి తోసేయబడతారు. అలాంటప్పుడు ఎలా సార్? అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ బాడీని ఈ ట్రెడ్మిల్ బేస్కి అటాచ్ చేసే హార్నెస్లు ఉంటాయి, అంటే బెల్ట్ లాంటివి, కేబుల్స్ లాంటివి ఉంటాయి. అవి అటాచ్ చేసుకుని బాడీకి అప్పుడు నడుస్తుంటారు. అది ఒకటి పద్ధతి. రెండోది ఏంటంటే లోవర్ బాడీ నెగిటివ్ ప్రెషర్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అంటే వేస్ట్ నుంచి కింద దాకా, కాళ్ళు, ఈ పిక్కలు, పాదాల దాకా నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఫోర్సిబుల్గా కొంచెం ఎక్కువ వచ్చేది చేసేది. ఆ సిస్టమ్ని అటాచ్ చేసుకుని పడుకుంటారు కొంచెంసేపు. ప్రతి ఆస్ట్రోనాట్ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆస్ట్రోనాట్ టు బి లెస్ ఎఫెక్టెడ్. నిల్ ఎఫెక్టెడ్ అని చెప్పలేము మనం, వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. మీరు ఉద్యోగంలో భాగంగా ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు ఇతర దేశాల్లో కూడా పనిచేశారు. యూఎన్లో కూడా మీరు ఇస్రో తరఫున మన భారత్ ప్రతినిధిగా పాల్గొన్నారు. అలాంటప్పుడు అక్కడ యోగాములతో చర్చించారు కదా, చర్చించినప్పుడు అసలు అంతరిక్షంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫుడ్ అన్నది ఏంటంటే అంత ప్యాక్డ్ ఫుడ్ పంపిస్తారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. యాక్చువల్గా వాటర్, ఫుడ్, డ్రెస్సెస్, మెడిసిన్స్ ఇవన్నీ కార్గో షిప్లో పంపిస్తారు. ఆ విధమైన కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ సిస్టమ్స్, ఆక్సిజన్, తర్వాత వాటర్, నైట్రోజన్, ఇవన్నీ కింద నుంచి పైకి తీసుకెళ్తారు. వ్యోమగాములు భూమి మీదకి వచ్చిన తర్వాత సాధారణంగా ఉంచడానికి వాటిని ఎలా ఉంచుతారు, ఏంటి? బాగా దాహం వేస్తుంది వాళ్ళకి, అంటే బాడీలో ఫ్లూయిడ్స్ పోయాయి కాబట్టి బాగా దాహం వేస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగాలి. రెండవది, వాళ్ళు బాడీ ఫ్లోట్ అవ్వడానికి అలవాటు అయిపోయింది కాబట్టి వెర్టిబ్రో న్యూరల్ సిస్టము పడుకున్నప్పుడు ఒక్కొక్కప్పుడు వాళ్ళు తేలిపోతున్నాం అనుకొని పడిపోతుంటారు. అందుకని వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు మంచానికి టేప్లు వేసేస్తారు వాళ్ళకి కాసిన రోజులు. అంటే వెనక్కి వచ్చిన తర్వాత కూడా బాడీలో వెస్టిబ్యులరీ సిస్టము ఇట్ విల్ ట్రై టు ఫ్లోట్ దెమ్. అంటే వాళ్ళు లేద్దాం అనుకుంటే ఫ్లోట్ అవుతున్నాం అనుకుంటారు, అలవాటు అయిపోయింది, అందుకని పడిపోతారు. అలా పడిపోకుండా బెల్ట్లు అవన్నీ పెట్టి ఉంచుతారు కాసిన రోజులు. తర్వాత స్విమ్మింగ్ పూల్లో రోజు వెనక్కి వచ్చిన తర్వాత కొన్ని నెలలు రోజు స్విమ్మింగ్ పూల్లో ఒక 7-8 గంటలు గడపాలి వాళ్ళు. ఆ ఫ్లోటేషన్, అంటే స్విమ్మింగ్ పూల్ అంటే న్యూట్రల్ బాయన్సీ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అవుతూ ఉంటారు కాబట్టి స్లోగా వెయిట్లెస్నెస్ కండిషన్ నుంచి గ్రావిటీ కండిషన్కి తీసుకురావడానికి అదొక ఇంపార్టెంట్ టూల్. సరే, ఇప్పుడు ఇస్రో కూడా గగనయాన యాత్రకు సన్నద్ధమవుతుంది. ఈ తరుణంలో సునీతా విలియమ్స్, విల్మోర్ ఉదంతాల నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ సూచన ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి వీటన్నిటి నుంచి, అంటే ఈ ఒక్క సునీతా విలియమ్స్ మిషనే కాదు, ఈ CTS 100 మిషనే కాదు, ఇంతకు ముందు దాకా జరిగిన అన్ని మిషన్స్ తీసుకుంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, యాస్ట్రోనాట్ సేఫ్టీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ డెసిషన్ మేకింగ్. ఏ డెసిషన్ ఇస్రో చీఫ్లు కానీ, పొలిటికల్ బాసెస్ కానీ, సిస్టమ్ ఇంజనీర్స్ కానీ, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ తీసుకునే డెసిషన్స్లో టాప్ ప్రయారిటీ ఈజ్ సేఫ్టీ ఆఫ్ యాస్ట్రోనాట్స్. అది ఫస్ట్. రెండవది, యాస్ట్రోనాట్స్ షుడ్ బి సైకలాజికల్లీ, అంటే మెంటల్గా కూడా వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు స్పేస్ స్టేషన్లో ఒక 6 నెలలు ఉండడం అంటే రఫ్గా ఈ హాల్ అంత ప్లేస్లో, ఈ హాల్ కంటే పోనీ డబుల్ హాల్ ప్లేస్లో అన్నీ మూసేసి కిటికీలు మాత్రమే ఉంచి మిమ్మల్ని 6 నెలలు ఉండమన్నారు అనుకోండి. అది కాకుండా అన్ని వాల్స్కి ర్యాక్లు, ఎక్విప్మెంట్లు, సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి.
అది ఫ్రీగా ఉంటుంది, కనీసం మన హాల్ ఉన్నంత ఫ్రీగా కూడా ఉండదు. అటువంటి చోట మీరు 6 నెలల్లో ఏడాదో కంటిన్యూస్గా ఉండి పని చేసి అక్కడే తిని అక్కడే పడుకుని అక్కడే లేచి అక్కడే మొహం తుడుచుకుని ఇవన్నీ చేయాలంటే సైకలాజికల్గా ఇట్స్ ఎ బిగ్ స్ట్రెస్. దానికి గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. గ్రౌండ్ ట్రైనింగ్ కంటే ముందు దే షుడ్ బి ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్. పంపడానికి ఎంత కష్టపడాలి, వాళ్ళు అక్కడ అలా ఉండాలి. అసలు దీనివల్ల మనుషుల్ని ఎందుకు పంపుతున్నా, దానివల్ల అసలు ప్రయోజనం ఏంటి? ఈ భూమి నుంచి బయటికి వెళ్ళి మనుషులు ఫ్యూచర్ అంటే కొన్ని 100 ఏళ్ల తర్వాత అయినా సరే బతకాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరానికి ఇవి చిన్న చిన్న చిట్టడుగులు. ఓకే, మనం వేసేవన్నీ కూడా చిన్న పిల్లలు ఏడాదిన్నర చిన్న పిల్లలు వేసే అడుగులతో సమానం. ఇవన్నీ డెవలప్ అయితే కొన్నాళ్ళకి మనుషులు అవసరమైతే ఇంకొక ప్లానెట్కి కానీ ఇంకొక స్టార్ సిస్టమ్కి కానీ వెళ్ళి హ్యుమానిటీని కంటిన్యూ చేసేందుకు స్కోప్ ఉంటుంది. అది. థ్యాంక్ యూ సార్. ఇది పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ గారి అనుభవం. ఇస్రో కానీ నాసా కానీ చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా భవిష్యత్ తరాల కోసమేనని వారు వివరించారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.